గుర్తుకొస్తున్నాయి. మూవీ రివ్యూ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. ఈ సినిమా థియేటర్కి నేను వెళ్ళగానే ఫుల్ జనాలు ఉన్నారు, గోల గోల, సందడి సందడి, ఏదో పెళ్లి అట్మాస్ఫియర్ ఉంది. నేను ఏంట్రా బాబు ఈ సినిమాకి ఇంత జనాలు ఉన్నారు, ఇంత హైప్ ఉందా అనుకునే లోపు ఒక క్లారిటీ వచ్చింది. పక్క స్క్రీన్ లో మురారి సినిమా ఆడుతుంది. సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే కమిటీ కుర్రోళ్ళ గురించి వచ్చేస్తే సినిమా అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ 40 మినిట్స్ అట్లా ఒక్కసారికి ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోద్ది. 90s కిడ్స్కి అయితే నాస్టాల్జియా ఫీలింగ్ అదిరిపోద్ది, అస్సలు మిస్ అవ్వకండి. చాలా స్వీట్గా ఉంటుంది, చాలా మెమరబుల్గా ఉంటుంది. ఆ నాస్టాల్జియా ఫీలింగ్ మన మెమొరీస్ని మళ్ళీ తీసుకురావడంలో 100% సక్సెస్ అవుతుంది ఫస్ట్ 40 మినిట్స్. తర్వాత సినిమా ఒక డైరెక్షన్లో వెళ్తుంది. ఆ వెళ్ళిన డైరెక్షన్ కూడా బాగుంటుంది, నీట్గా హ్యాండిల్ చేశారు. అండ్ ఎండ్కి వచ్చేటప్పటికి చాలా మెమరబుల్ సీన్స్ తోటి, కొన్ని మంచి సిచ్యువేషన్స్ తోటి, రిపీట్ వాల్యూ ఉన్న సీన్స్ చాలా పెట్టుకొని సినిమా అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ ఏది కాదండి, మనస్ఫూర్తి చెప్తున్నా. సినిమా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. కంప్లైంట్ చేయడానికి కూడా పెద్ద ఏం లేదండి సినిమాలో. స్టోరీ ఏదో కాదండి, మొత్తం సీన్ వైజ్గా ప్రతి ఒక్క సీన్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ నాస్టాల్జియా ఫీల్ కావచ్చు, ఆ ప్లెజెంట్గా కావచ్చు, రిపీట్ వాల్యూ ఉంటుంది, ఖచ్చితంగా రిపీట్ వాల్యూ ఉంటుంది. ఈ సినిమాలో అందరి పర్ఫార్మెన్సెస్ అండ్ కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది, న్యాచురల్గా అనిపించింది. ఒక మలయాళం ఫిల్మ్ ఫ్లేవర్ వస్తుంది. అంటే మలయాళం ఫిల్మ్తో కంపేర్ చేస్తున్నాను కాదు, కానీ మలయాళం సినిమాలో బాగా నచ్చేది ఏంటంటే క్రౌడెడ్ అట్మాస్ఫియర్ ఉన్న సీన్స్ని బాగా హ్యాండిల్ చేస్తారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ పోర్షన్లో క్రౌడెడ్ సీన్ హ్యాండిల్ చేశారండి, మామూలు అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు చాలా టెక్నికల్గా కూడా చాలా నీట్గా ఉంది సినిమా. సాంగ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఈ కథలో క్యారెక్టర్స్ అండి, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక రీజన్ ఇచ్చారు, జస్టిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనడానికి ఒక ప్రాపర్ ఆన్సర్ ఉంటుంది. దానివల్ల ఎక్కడ మనకు లూజ్ అండ్ వదిలేసినట్టు, అరే ఏంటి ఇలా పెట్టారు అని మాత్రం ఎక్కడ అనిపించదు. అన్ని పాజిటివ్లేనా, ఏం తేడా లేదా అంటే ఓ 2-3 చిన్నవి ఉన్నాయి, బట్ అవి చాలా ఇగ్నోరబుల్గా అనిపిస్తాయి. మెయిన్గా మాట్లాడాల్సింది యాక్షన్ సీన్స్ అండి. అంటే కమర్షియల్ సినిమాలో లాగా ఉండదు, పక్క ప్యూర్ న్యాచురల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. చాలా బాగా కంపోజ్ చేశారు. ఇందాక చెప్పాను కదా క్రౌడ్ని మెయింటైన్ చేశారని, అసలు భలే మెయింటైన్ చేశారు. అంత క్రౌడ్ తోటి పుల్ ఆఫ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు, అల్టిమేట్గా తీశారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే అదిరిపోయిందండి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అక్కడ బిల్డప్ అయిన డ్రామా కానీ అదిరిపోయింది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే 90s కిడ్స్కి అయితే ఒక నాస్టాల్జియా ఫీలింగ్ అండి, సూపర్ అనిపిస్తుంది. మీకైతే వెళ్ళిపోండి, ఫ్యామిలీస్తో వెళ్ళిపోండి, మీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో వెళ్ళండి, మెయిన్గా ఫ్రెండ్స్తో వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎర్లీ 20s కిడ్స్ ఉన్నా కూడా వెళ్ళండి, వాళ్ళకు కూడా కొన్ని కనెక్ట్ అవుతాయి. కొన్ని సీన్స్ ఉన్నాయి అంటే అవి కొంచెం అడల్ట్ స్టఫ్ మీద ఉంటుంది, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, అందరికీ తెలిసిన విషయాలే అవి. సో ఫ్యామిలీతో చూడొచ్చు సినిమాని. ఒక 2-3 సీన్స్ ఉంటాయి, అవి కొంచెం తేడా ఉంటాయి, బట్ స్టిల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. సో నేను చెప్పేది ఏంటంటే కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ గుడ్. మీ రివ్యూ ఏంటి అంటే మీరు సినిమా గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టీమ్ సినిమా పిక్చర్.